కానీ చదివిన జ్ఞాపకం ఉన్నది. అవి అన్నీయూ ముసరికొని తన మనస్సు మీదికి, హృదయం మీదికి దాడి వెడవలుచున్నవి. అతడు నెమ్మదిగా లేచి భార్య వద్దకు పోయాను. ఇట్లనెను, ఓయి రాజకుమార, పొద్దుపోయినది, శ్రమపడి వచ్చితివి. ఓడలంతయు చెమట పోసి ఉండును. ఈ ఇనుప కవచమును, బాహుత్రాణమును, శిరస్త్రాణమును వక్షమునందు, మోచేతులందు, నుదురునందు ఒర్సికొని బాధించుచుండును. స్నానము చేయుదుగాని అని తానే ఆమె యొక్క కవచాదులు తొలగించను. ఆమె పంచె విరిచి కట్టినది, చిక్కని అంగీ తొడిగినది, శిరస్త్రాణ ధారణ యోగ్యముగా జుట్టుపైకి ముడిచి కట్టినది. అతడిట్లనెను, ఇచట జలము లేదు, వేణీళ్లు లేవు, ఎట్లు స్నానం చేయుదు? కళ్యాణవతి, ఎవరికి కావలసినవి వారు తెచ్చుకొందురు. వేడి నీళ్లు లేపనములు ఉన్నవి, లేపనములు ఉన్నవి. మహాసేనాపతి, ఆనాడు నీ స్కందావారమున నేను స్నానము చేయలేదు, ఈనాడు నీ విడిదిలో స్నానము చేయుదును అని ఆమె వెడలిపోయాను. ఆ దీర్ఘమైన సావడి చివర వేరు ఒక గది ఉన్నది. దాని కిందిలో నుండి తోవై ఉన్నది. ఆమె ఆ గదిలోనికి పోగా కులుడు ఇట్లూహించెను, ఎవరికి కావలసినవి వారు తెచ్చికొందురా. నేను కవచ ఖడ్గ శిరస్త్రాణములు తెచ్చికొనినట్లు ఈమెకెట్లు తెలియను? అందుకనియే ఈమె ఈ రూపమున వచ్చెను. కాబోలు భర్తల యొద్దలకు భార్యలు కవచాదులు ధరించి వత్తురా, ఆమె ఏమి చేయుచున్నదో అని ఇతడు పోయి తలుపు తోసి తొంగి చూచెను. వివస్త్ర అయిన స్నానము చేయుచుండెను. ఆమె సిగ్గుపడి ముడుచుకొని కూర్చుండెను. స్త్రీలు సిగ్గుపడుదురని అతనికి తెలియదు. కానీ తన రాజ్యమున స్త్రీలు స్నానము చేయునప్పుడు పరిచారికలు వాని నొడలు తోముట మొదలగు పనులు చేయుదురని వానికి తెలియను. ఈమె రాచకూతురు, పరిచారికలు చేయు పనులు కూడా తానే చేసుకొనవలసి వచ్చెను. తాను పరిచారికలను పిలువవలేననగా అచట ఎవరునూ లేరు. తాను మహారాజు, తానొక పరిచారిక వలె ప్రవర్తించున అచట ఎవరునూ లేరు కదా. తాను పరిచారిక వలె ఆమె ఒడలు తోమినట్లు నీళ్లు పోసినచో ఎవరు చూతురు? ఆమెకు తెలియను కదా. ఆమె తన భర్త తనకిట్లు చేసెనని పరులతో చెప్పినచో ఈ రాజకుమారుని శిరశ్ఛేదము తాను చేయును. రాజకుమారుడేమీ రాజకుమారి కదా. ఆమె ద్రోహము చేసిన నా ఎందలి స్త్రీత్వము లోపించునని అర్థమా? స్త్రీలు ద్రోహము చేయరు, భర్త యందు చేయరు. చేసినచో వదార్హులు. తాను పోయి ఆమెకు నీళ్లు పోయుటకు, ఒడలు తోముటయు చేయుటనారంభించెను. ఆమె పటరానంత సిగ్గుపడుచుండెను, చేతులు తోసివైచుండెను, కనుల వెంట నీరు కారుచుండెను. కానీ ఇతడు ఆమెకు బలవంతముగా నీళ్లు పోయిచుండెను. ఆమె శరీరమునకు ఇతనికి హస్తములు సర్వంకషమైన పరిచయము కలుగుచుండెను. అతనిని బండ చేతులు, ఖడ్గదారము చేత వింటినారిలాగుట చేత మోటువారిన చేతలు, కండలు కట్టిన చేతలు, కాయలు కాచిన చేతలు. ఆ కాయలు సన్నని కత్తులతో కోసినను నొప్పి ఉండదు. వానికి స్పర్శగుణము లేదు. ఆ కాయలలో నేడు స్పర్శగుణము పొడసూపినది. అతనికి ఆశ్చర్యము వేసెను. ఇది ఏమి? ఈమె ఒడలు మంచు కన్నా చల్లనిదియా? పోయిచున్న నీళ్లును మించిన చల్లదనం ఈమె ఒడల యందున్నదా? ఆమె వేణీళ్లు చల్లబడవేమి? తన చేయి చల్లబడునేమి? అట్లు నూతన స్పర్శ సుఖమెరిగిన ఈ హస్తములు తమ అనుభూతి తమకు చాలనట్లు తన దేహము నెల్ల ఏదో జిల్లు మనిపించుచున్నవేమి? తర్వాత అతనికి తన ఒడలు తనకు తెలియలేదు. కళ్యాణవతి నిస్సహాయురాలైనది. ఒక ఏనుగు వచ్చి తామర పువ్వుతో ఆడుకొనుచున్నట్లున్నది. పెకలించుటకు వచ్చినది ఆ ఏనుగు. తామర పువ్వును కాడతో సహా సులువుగా పైకి నెత్తెను. తన కుంభస్థలమునందు పెట్టుకొనెను. మరల తీగెను చెవులతో విసిరెను. దానిమీద లేత తామరాకులు తీసి కప్పెను. చెరువు ఒడ్డునకు పోయెను. శుష్కపత్రములు పొదవి తీసి తెలిపండోడ్రాకులు వంటి వాని నేరి ఈ తామర పువ్వు తడివి తుడిచెను. పక్కనే ఉన్న లేయరటి తోటలోని సన్నని తెల్లని ఉల్లిపొర వంటి ఆకులను కాడకు జుట్టెను. పువ్వును చూచెను. పువ్వునకు భయము పోయినట్లున్నది. పువ్వు నవ్వుచునే ఉన్నది, కానీ భయము పోయినట్లు లేదు. ఆ పువ్వును భోగింపవలయనన్న ఊహతోచెను.
పువ్వును భోగించుటయని అనగా ఏమి? ఆఘ్రాణించుట అగును. ఆఘ్రాణించుట అనగా భోగించుటయా? పుష్పమునందు మధువు ఉండును, పరిమళముండును. పుష్పగత సర్వ పరిమళము ఒక్కసారి ఘ్రాణేంద్రియమునందు పోసుకున్నట్లుట ఎట్లు? ఆ పువ్వనందెడ తెగని పరిమళాధర యది వాడిపోవునంత వరకుండును. వాడిన తర్వాత కూడా వైజాత్య సాజాత్యములు కలిగి ఒక పరిమళ ధార వచ్చుచునే ఉండును. ఒక మహాదంతావళము దానిని తుదముట్టి నాఘ్రాణించగలదు, దానితో క్రీడించగలదు. కానీ వట్టి పరిమళమాఘ్రాణించుట చేత పుష్పమునకు సంపూర్ణముగా భోగించినట్లు కాదు, అనుభవించినట్లు కాదు. దానిలోని మధువు ఆస్వాదింపవలెను. ఏనుగు మధువును ఆస్వాదించలేదు. అయ్యో, ఈ పుష్పమును సర్వంకషముగా అనుభవించవలెను. తాను దిగంతావళము. చీచి, నేనేనుగునేమి? నేనొక తేటి నైనచో దీని మధువును మనసారా గ్రోలగలను. మిహిరకులుడు నిమిషంలో తుమ్మెద ఆయను. ఆ తుమ్మెద పువ్వు మీద వ్రాలును, చుంబించును, లేచిపోవును, మరల వచ్చును. 100 రేకులను 100 సార్లు చుంబించు. ఆ తేటి చుంబించినంత మేర రేకు లజ్జామిళిత శ్యామలవర్ణ మధురాకారమగుచుండెను. ఈ మగతేటి యొక్క చుంబనమునకు తాళలేక ఆ పుష్పము మాటిమాటికి ముడుచుకొనుచుండెను. విసిరిన రేకుల చుంబనమున మగతేటికి మధురముగా ఉండెను, మనోమోహనముగా ఉండెను. తేటి వచ్చును, వ్రాలును, వచ్చినప్పుడెల్ల రేకును చుంబించును, లేచిపోవును. పువ్వు మరల ముడుచుకొను. తేటి మరల రేకులను విరియింపజేయును, మరల చుంబించును, మరల లేచిపోవును. చుంబరసాస్వాదనము చేత మొగము మెత్తని తేటికి నిజముగా మొగము మెత్తలేదు. తదధికముగా ఏదియో అనుభవింపబడలేదని తలచిన తేటి లోని తేనియాకు త్రావలేదని తెలుసుకొనను. మధువెచ్చట ఉన్నది, రేకుల నడుమ పూదిమ్మయన్నది. ఆ దిమ్మలోనున్నది కాబోలు. పుష్పము మాటిమాటికి ముడుచుకొనుచున్నది, దిమ్మను చేరనిచ్చుటలేదు. చేరనిచ్చుటచునే ఉన్నది. ఊవే కాదు, తేటియు సిగ్గుపడుచున్నది. ఈ సిగ్గుతెరలు 100లుగా ఉన్నవి. తేటి సిగ్గుతెర పడినప్పుడు పువ్వు యొక్క సిగ్గుతెర తెరచుకొనుచున్నది. మధువును ఆస్వాదించు వేళకు అది వేళయని తెలియలేదు. ఆ అనుభవము వేళకు గవాక్షముల నుండి సూర్యకిరణములు ఛేదించుకొని వచ్చుచుండెను. తెల్లవారుసరికి పువ్వును తేటియు నిద్రామగ్నులై ఉండ్రి. నిచ్చెనలు మరల వేయబడను. జాము పొద్దెక్కిన తర్వాత ఇద్దరు మేలుకొంటారు. వారికి తెలియకుండా వారి అందొక విచిత్రమైన లజ్జ సముద్భవించెను. ఇద్దరు ఒకరి కనులను ఒకరు చూచుకొనలేకపోయేది. కనులు చేయలేని పని శరీరములు చేసినవి. కౌగులించుకొనిరి, చెక్కిళ్ళు చేర్చుకొనిరి. వారిద్దరికీ శరీరములతో ఏదియో దోషము చేసినట్లు అనిపించినది. ఈ దోషము సహజమని మరల అనిపించుచున్నది. స్మృతికి మధురముగా ఉన్నది. మాధుర్యము లజ్జచేత పిహితమగుచున్నది. చివరకు మేడమెట్లు దిగిపోవలయును. ముందెవరు దిగవలయును? నీవనినచో నీవు దిగిన వెంటనే ఎవరైనా కనిపింతురేమో. ఈ ఇల్లు నీది, అందరూ నీ బంధువులు, నిన్నేమియో అనుకొనరు. నీవు ముందు పొమ్మని మిహిరకులుడు. మీరు ప్రభువులు, మహాప్రభువులు, మహావీరులు, మహాయోధులు. మిమ్ము జూచి భయపడుదురు, అందరూ తొలగిపోదురు. మీరు పదండని కళ్యాణవతి ఇద్దరు కలిసి దిగిరి. ఈనాటి రాత్రి అనగా నిష్కంఠకుని కత్తులతో గుమ్మించిన నాటి రాత్రి మిహిరకులుడు తన దేవేరి అయిన కళ్యాణవతి కడకు పోలేదు. సామాన్యముగా కాశ్మీర రాజుల అంతఃపురములలోని విశ్వాస్యులైన మంత్రులను పోదురు. కళ్యాణవతియున్న మేడలోనికి పురుషుడెవ్వడునూ పోరాదు. పరిచర్య చేసేడి వారందరూ స్త్రీలే. ఈ నియమమును మిహిరకులుడు చేయలేదు, కళ్యాణవతియే చేసెను. రాజు రాజకార్యములను చూచుకొని పొద్దుపోయి అంతఃపురమునకు పోవును. కళ్యాణవతి భర్త కొరకు ప్రతీక్షించుచుండును. ఒక్కొక్కప్పుడు నిద్రించుచుండును. రాజు పోయి ఆమెను మేల్కొల్పును.
మరి ఒకప్పుడు ప్రియురాలు గాఢమైన నిద్రలో ఉన్నచో తాను పక్కనున్న మంచముపై పరుండును. ఆమెకు మెలకువ వచ్చినచో పోయి భర్త వద్ద పరుండును. కానీ వారి సంసారము చిత్రముగా ఉండును. ఏకశయ్యాగతులయ్యు నిద్రయు ఇద్దరు సహోదరులు పండుకొని నిద్రించినట్లు నిద్రింతురు. కళ్యాణవతి మిహిరకులి సంయోగము జరిగి నెల్లాళ్ళైనది. ఆ తొలినాటి సంసర్గమే తప్ప మరలా ఇంతవరకు వారిద్దరును కలిసికొన్నది లేదు. ఈనాడు కళ్యాణవతి నిష్కంఠకుని వధ విన్నది. ఆమెకు అర్థము కాలేదు. పలుమంది పరిచారకల వలన కథ అంతయు తెలుసుకున్నది. వసుకులుడు ప్రాయోపవేశము చేసినప్పుడు నిష్కంఠకుడు ద్వారపాలకుడు ఎవరినీ లోనికి రానీయవలదని రాజాజ్ఞ. నిష్కంఠకుడు నాడు తన భర్తను కూడా రానీయలేదు. ఇతని కత్తిని వాడు నరికెను. మిహిరకులుడు దండయాత్రకు బయలుదేరినప్పుడు నిష్కంఠకుని నగరాధ్యక్షునిగా నిలిపెను. మిహిరకులుడు తిరిగి వచ్చు వేళకు నిష్కంఠుడు నగరాధ్యక్షుడే కాదు, సేనాధ్యక్షుడు కాదగిన నేర్పు చూపెను. ఫలితమేమైనది? వాడు రాజభటుడు. రాజసేవకుని నెత్తురు వాని శరీరమున నిండి ప్రవహించుచున్నది. మిహిరకులుడు ఏనుగంత బలము కలవాడు, నిష్కంఠకుడు 10 ఏనుగులంత బలము కలవాడట. వాడు కత్తి పుచ్చుకొని నిల్చుండగా 1000 మంది వానినేమియూ చేయలేరట. వానికి తెలియను. కానీ అప్పటి రాజు చెప్పిన ఆజ్ఞను ఎట్లు నిర్వర్తించనో ఇప్పటి రాజు చేసిన ఆజ్ఞను అట్లే నిర్వర్తించను. కత్తి పారవేయుమనగా పారవేశను. నీ చేతులు విరిచి కట్టుదుమనగా చేతులు వెనుకకు పెట్టెను. కత్తులతో పొడవగా బాధ కూడా పడలేదు. రాజభక్తి అనగా బాధ కూడా పడకూడదా? రాజభక్తి ఉండును. భగవంతుని యందు భర్త యందు భక్తి ఉండును. వాడు రాజభక్తికి పరాకాష్ఠ చూపించను. భగవద్భక్తి యందు పరాకాష్ఠ చూపించిన మహానుభావుల కథలున్నవి. వ్యాసుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, దాల్భ్యుడు కలరు. పతిభక్తికి పరాకాష్ఠ చూపించిన స్త్రీలు కలరా? జనకరాజ దుహిత అయిన సీత కలదు. ఆమెయు రామచంద్రుని ఒకసారి నీవు పురుష రూపమున ఉన్న స్త్రీవి అని అన్నదట. అగ్నిప్రవేశం చేసినప్పుడు కూడా కొంత కష్టముగా మాట్లాడినది. సేవకుని నిష్కంఠుని మిహిరకులుడు పరీక్షించినట్లు భార్యలను భర్తలెవరు పరీక్షించిరి? దమయంతి స్వయంవరము చాటింపించినది. ఆమె మనస్సు నలునియందేయున్న వాక్కు జారిపోయినది. ఇంతకును తన భర్త మిక్కిలి తీక్షణుడు. ఇతడి తోడి సంసారము కత్తి మీద నడక. అతడు దండెత్తి వచ్చుచుండగా తన తండ్రి పొందిన భీతి ఆమెకు గుర్తుకు వచ్చినది. ఇతని ప్రేమ ఎట్టిది? ఇతడు దేనిని వ్యతిక్రమముగా భావించడు. కొందరు రాజు యొక్క మనస్సిదని ఎవరికి తెలియదని చెప్పుచున్నారు. తనకితని మనస్సు తెలియదు. ఎప్పుడు తానే పని చేయునో అది భర్తకిష్టమగునో కాదో తానెట్లు గ్రహింపగలదు? తొలినాడు తన తండ్రి ఇంట ఒక పరవశమైన స్థితిలో వారు కలిసికొనిరి. మరలా అతడు తన యందట్టి కోరిక నెరపలేదు. పురుషుడు స్త్రీని ముద్దాడి బుచ్చగించి లాలించి పుణ్యముగా ప్రేమను ప్రకటించుచున్నచో వాని యందు స్త్రీకి చనువు కలుగును. తమ ఇద్దరి స్థితియు లోక సామాన్యముగా లేదు. ఇరువురును మాట్లాడునదియే స్వల్పముగా ఉండెను. అర్ధరాత్రముల యందతడు వచ్చును. ఇద్దరును కౌగిలించుకొని పండుకొందురు. తాను భార్య ఏమి, అతడు భర్త ఏమి? దివా సమయములయందు తనకతని దర్శనమే లేదు. చూచిపోవుటకొకసారి అయినను రాడేమి? అతడు యుద్ధవీరుడు, తాను స్త్రీ. కానీ కొడుకులు లేని తన తండ్రి తనకు చదువు చెప్పించెను, యుద్ధ విద్య నేర్పించెను. తనకు వచ్చిన ఖడ్గవిద్య అసమానమని తన గురువు చెప్పెను. ఒక సామాన్యుడైన రాజును పెళ్లి ఆడినచో వాని పరాక్రమము దైనచో తానతని యుద్ధమును గెలిపింపగల శక్తి కలదానినని ఆమె అనుకును. తన తండ్రి అట్లనెను. అస్త్రవిద్య గురువు అట్లు చెప్పాను. తను నేర్చిన అస్త్రవిద్య నిరుపయోగమైనది. భర్తకు తాను భార్య అయ్యాను.
తానస్త్ర విద్యా నిపుణురాల్నని తెలియదు. తానానాడు ధరించిన కవచాదులు తన దర్శనము లభించుటకు వేసికొనిన వేషమనుకొన్నాడు. అతని పేరు వినినంతనే, కొంత అతనిని చూచినంతనే పూర్తిగా తన మనస్సతని వశమగుట చేత ఇంకొక విధముగా జరిగినది. తన సంకల్పము దైవము చేత ఇట్లు మరలింపబడకపోయినచో అతడు గాంధార దేశపు రాజధానిని ముట్టడించి ఉండును. తన పరాక్రమమెరిగి ఉండును. ఆమెకు మనసులో ఒక ఊహ కలిగెను. నిష్కంటకుని అట్లు వధించి ఉండరాదు. రాజు కత్తుబూని వాని నెదిరింపవలెను. వాడు గెలిచినచో వానికి అధికమైన అధికారం ఇయ్యవలెను. ఓడినచో అధికారం ఉంచవలెను.